నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మీ సురేష్ దండు యమగుచి అకాడమీ ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ మరి మనతోటి ఆర్కే కృష్ణ గారు ఉన్నారు ఈ యమగుచి ఫౌండర్గా ఎందుకు కనిపెట్టారు ఎంతమందికి సేవ చేశారు ఎంతమంది శిష్యరికం చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది కొనసాగుతున్నారు వారి యొక్క లక్ష్యం ఏంది వారు మనతోటి ఉన్నారు వైఎంసీఏ గ్రౌండ్లో వారి యొక్క శిష్యులకు ఈరోజు ఇక్కడ శిక్షణ ఇస్తూ ఎల్లుండి 29 తారీఖు నాడు ఢిల్లీ కూడా వాళ్ళ యొక్క శిష్యులు 9 మందితో వెళ్తున్నారు వారికి ప్రభుత్వ సహకారాలు స్పాన్సర్షిప్ ఏ విధంగా ఉంది ఇప్పుడు వారు ఏ రకంగా కొనసాగిస్తున్నారు మొదలైన విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం జూమ్ నమస్తే సార్ నమస్కారం అండి. చూసినట్టయితే మీ వయసు మొత్తం కూడా ఈ యొక్క అకాడమీకి దార పోసినట్టు అనిపిస్తుంది మీరు అసలు ఎప్పుడు స్టాప్ చేశారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సరే ఈ యొక్క సంస్థను 1983లో స్టార్ట్ చేశాను కేవలము ఒక శారీరక మానసిక ప్రశాంతతగాని కాకుండా కూడా సమాజము టోటల్గా ఇటు విద్యా వ్యవస్థ చూసినా అటు ఆహార విహారాలు చూసినా భ్రష్టు పట్టినటువంటి సమాజంలో మనం ఉన్నాము ఏది మనకు సరిగా దొరకడం లేదు కాబట్టి అసలు స్కూల్ వ్యవస్థ విద్యా వ్యవస్థ ఎలా అయిపోయిందంటే రోడ్ సైడ్ స్కూల్స్ అపార్ట్మెంట్ టైప్ స్కూల్స్ బాక్స్ రూమ్ టైప్ క్లాస్ రూమ్స్ నో పీటీ పీరియడ్ ఉంటే నో ప్లే గ్రౌండ్ కాబట్టి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది బండెడ్ పుస్తకాలు అర్లీ స్కూల్స్ లేట్ స్కూల్స్ దీంతో పాటు కాబట్టి నాకు ఒక ఐ స్టడీడ్ ఇన్ గురుకుల ఆశ్రమ్ ఇన్ మై చైల్డ్హుడ్ కాబట్టి ఆ నాలెడ్జ్తో నాకేమనిపించింది అంటే నా డిగ్రీ అయితేనే 83లో ఈ యొక్క సంస్థను స్థాపించి ఒక మంచి ఉద్దేశంతో యోగిక్ కరాటేను ఇంట్రడ్యూస్ చేయాలనే తాపత్రయంతో చేశాను అయితే ఈ కరాటే అన్నిటికీ తల్లి లాంటిది 50 మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి 50 మార్షల్ ఆర్ట్స్లో తల్లి లాంటిది ఏది అంటే కరాటే ఇది మన దేశంలో పుట్టినటువంటి అతి ప్రాచీనమైనటువంటి యుద్ధ కళ శాస్త్రీయతతో కూడినటువంటి బౌద్ధ ధర్మ అనేటువంటి బౌద్ధ భిక్షు దీన్ని కనుక్కోవడం జరిగింది అయితే ఇది స్పోర్ట్స్లో లేకపోవడము దురదృష్టకరం కాబట్టి స్పోర్ట్స్లో ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ ఏవేవి ఉన్నాయంటే ఒకటి బాక్సింగు ఒకటి రెజ్లింగు ఒకటి జూడో మాకు దగ్గరది సంబంధం ఉన్నటువంటిది తాయిక్వాండో కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తును కూడా ఆలోచించి మేము ఒక 8 months క్రితము తాయిక్వాండో నుంచి అఫిలియేషన్ తీసుకున్నాం మలేషియా నుంచి తీసుకొని లాస్ట్ ఇయర్ మంచి స్ట్రెంగ్త్తో అక్కడికి వెళ్ళేసేసి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేసి మా దేశానికి మెడల్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు 16th ఢిల్లీలో కూడా నేషనల్ ఛాంపియన్షిప్ వెళ్తున్నారు ఇది మా ఆర్గనైజేషన్ గురించి ఇంత అయితే చూసుకున్నట్టయితే మీకు అసలు ఈ అకాడమీ వైపు అంటే మీరు చిన్నప్పటి నుంచి మీకు పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ప్రోద్బలం ఎలా ఉంది పేరెంట్స్ నుంచి అంటే మా ఫాదరు మల్ల యుద్ధ వీరుడు ఉంటారు వారు కాబట్టి ఆ యొక్క ఇన్స్పిరేషన్తో నేను ఈ స్పోర్ట్స్లో రావడం జరిగింది అటు ఇంటి నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండేది ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాక ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ తాయిక్వాండో అయితే ఉందో ప్యూర్లీ ఒలింపిక్ గేమ్ మంచి సైంటిఫిక్ గేమ్ దీని గురించి తెలుసుకొని మేము ఇలా ఎంటర్ అయిన తర్వాత మాకు చాలామంది కూడా ముందుకు వస్తున్నారు మా పేరెంట్స్ మేడం గారు ఇటు సంధ్యా స్మిత నా సీనియర్ స్టూడెంట్ మొన్న బ్రాంజ్ మెడల్ కూడా ఇంటర్నేషనల్లో తీసుకురావడం జరిగింది వీళ్ళంతా మేము ఒక మంచి గ్రూప్గా ఏర్పడేసేసి మాకు మంచి సహకారం చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున కూడా మాకు గుర్తించేసేసి ఇంకా ప్రోత్సాహాన్ని అందిస్తే 100%గా 99% అనే ప్రసక్తే లేదు నాకున్నటువంటి సీనియారిటీ వల్ల నేను కంపల్సరీగా మంచి మెడల్స్ ఈ ఆర్గనైజేషన్ నుంచి మన రాష్ట్రానికి తెచ్చి పేరు నిలబెడతానని ఆశిస్తున్నాను పక్కాగా. ఇప్పటివరకు మీరు ఇది కనిపెట్టిన తర్వాత యమగుచి స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది శిష్యులకు మీరు శిష్యరికాన్ని ఇచ్చారు స్టేట్ మొత్తంలో ఒక 10,000+ శిష్యులు నా దగ్గర నేర్చుకుని పోయిన వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కానివ్వండి కాలేజీలో కానివ్వండి జనరల్ క్లాసెస్లో కానివ్వండి అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ స్కూల్లో చూసినా ఎక్కడ కాలేజీలలో చూసినా ఎంతసేపు ఉన్నా చదువు అంటారు పేరెంట్స్ కూడా ఒక 5 నిమిషాలు కూడా కేటాయించే అవకాశం లేకుండా చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఈ ఆటలకు కేటాయించేటటువంటి సమయం ఉంటుందా 100%గా ఉండాలి విద్యా వ్యవస్థ మారాలి ప్రభుత్వం మార్చాలి మన ఈ ప్రభుత్వం 100%గా మారుస్తుందన్న నాకు కృత నిశ్చయంతో ఉన్నాను ఎందుకంటే మనకు ఏది సరిగా దొరకడం లేదు నేను చెప్పినట్టుగా ఆహార కాలుష్యము జల కాలుష్యము వాయు కాలుష్యము ధ్వని కాలుష్యము దానికి తోడు అతి భయంకరమైనటువంటిది స్ట్రెస్ కనుక జమాన్ అయిపోయింది పిల్లలకు అంత స్ట్రెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అర్లీ స్కూల్స్ పెట్టేసేసి అంత లేటు
అసలు ఆటలకు ఎక్కడ సమయం దొరుకుతుంది? ఆటలు ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్స్ కూడా కరువైపోయినాయి. విద్యా వ్యవస్థను కూడా ప్రభుత్వం మార్చేసేసి ప్లే గ్రౌండ్ ఉంటేనే ప్రభుత్వము దానికి గుర్తింపు ఇవ్వాలి స్కూల్కు అని నా అభిప్రాయం. ఈ అకాడమీ అంటే సొంతంగా కూడా మీరు ఒక గ్రౌండ్ పెద్ద లెవెల్లో ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఇంత మటుకే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మేము ఈ ఇయర్లో మన కేసీఆర్ని గారిని కూడా కలిసేసి వారు ఇలాంటి వాటికి బాగా సహకరిస్తున్నారు. స్పోర్ట్స్కు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహానుభావులు కాబట్టి వారిని మేము తొందరలోనే సంప్రదించాలనుకుంటున్నాం. మీ శిష్యులలో పొందినటువంటి మెడల్స్ ఎంతమంది పొందారు ఇప్పటివరకు? గుర్తింపు ఎలా వచ్చింది మీకు? మేము వచ్చేసేసి ఈ ఒలింపిక్ గేమ్ అయినటువంటి తైకొండోలు చేరి 1 year కావాల్సింది కాబట్టి అంతలోనే మేము రిజల్ట్ తీసుకొచ్చాము. కరణ్ టికారాం అనేసి 2 gold మెడల్స్ తీసుకొచ్చాడు. సందేశ్ స్మిత ఒక మెడల్ తీసుకొచ్చింది. ఇంకో కొంతమంది పిల్లలు కూడా మెడల్ తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ మా మీడియా ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి చిన్న వయసు వారు కానీ మధ్య వయసు వారు కానీ మీ దగ్గరికి అప్రోచ్ చేయాలంటే అసలు పిల్లలు ఎందుకు ఇటువైపు మళ్ళాలి అదొక చెప్తారా? తప్పకుండా నేను అదే చెప్తూ ఉంటాను. 100% మనము చూసి ఉంటాము. గోల్ఫ్ అనేటువంటి ఒక ఆట ఉంది. అది ఎవరైనా ప్రత్యక్షంగా చూసారా అంటే ఎవరు చూడరు. అది ఎవరు ఆడతారా అంటే లక్ష్మీపుత్రులు కానీ అపర కుబేరులు కానీ ఆడేటువంటి ఆటనే. అంటే ఒక వయసు మళ్ళీ వాళ్ళు బాగా రిచ్చిన వాళ్ళే ఆడాల్సినటువంటి ఆటలా కాదు. ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలనేది నా యొక్క ఉద్దేశం. ఆటలు ఆడాలంటే ప్లే గ్రౌండ్స్ లేవు. స్కూళ్ళల్లో కంపల్సరీగా ఆ యొక్క డైలీ ఒక పీరియడ్ స్పోర్ట్స్ కేటాయించాలని నేను కోరుతున్నాను. అయితే ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నటువంటి పేరెంట్స్ మీ దగ్గర జాయిన్ చేపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది? వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ టేక్ కేర్ ఎలా ఉంది? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు కూడా ఒకసారి సంప్రదించి చూడండి. ప్రతి ఒక్కరికి శారీరకంగా కూడా మానసికంగా ఇక్కడ 100% డెవలప్మెంట్స్ ఉంటున్నాయి. ఈ రోజులలో ఒక యుక్త వయసు ఒక బాల్యావస్థ ఒక యుక్త వయసు అనేది లేకుండా పోతుంది. బాల్యావస్థలోనే ఒక అమృతతుల్యమైనటువంటి స్టేజ్ అది. ఆ బాల్యావస్థ ఒక యుక్త వయసు అనేది ఆ అమృతతుల్యమైన స్టేజ్కు ఒక అర్థం లేకుండా పోతుంది. బాల్యావస్థలోనే రానటువంటి రోగాలు ఒక ఏజ్లో వచ్చేటువంటి రోగాలు వచ్చి సతమతం అవుతున్నారు మొత్తం సమాజం. అయితే మీరు నేర్పుతున్నటువంటి అకాడమీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ వేళలో నిర్వహిస్తారు ఎక్కువ? ఈ మాటకు వస్తే 100%గా నా ఏమైందంటే ప్రపంచంలో ఎక్కడ ఉండనటువంటి విధంగా ఇక్కడ చేర్చి కూర్చాను నేను. డైలీ మార్నింగ్, డైలీ ఈవినింగ్, టైం ఫ్రీడమ్, ఎలాంటి హాలిడేస్ ఇవ్వను. నో కర్ఫ్యూ హాలిడేస్, నో బంద్ హాలిడేస్, నో ఫెస్టివల్ హాలిడేస్, నో రెయినీ హాలిడేస్, నో ఫ్లడ్స్ హాలిడేస్ ఓవర్ ఇయర్. అంతేకాకుండా దీస్ ఓపెన్ బిగ్ స్టేజ్ బిగ్ గ్రౌండ్ సెంటర్ లొకేటెడ్ కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్, ఈవెంట్స్, మీటింగ్స్, డిన్నర్స్ ఎక్సెట్రా అవుతుంటాయి. ఏదేమన్నా ఏదో ఒక కారణంలో మేము 100%గా క్లాస్ తీసుకుంటాం. అయితే మీ దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళలో నేర్చుకుంటున్న వాళ్ళలో మరి మీరు తీసుకున్నటువంటి ఫీజు అందులో మరి ఏమన్నా కొత్త అనాథలు కానీ ఇంకెవరన్నా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? 100%గా నేను దిస్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్. వాళ్లకు స్లమ్ నుంచే ఎక్కువ మంది గట్టి వాళ్ళు ఉత్సాహవంతులు కనబడుతుంటారు. ఎక్కడైనా మీరు చూడండి, హిస్టరీ రిపీట్ చేయండి, చూడండి. కాబట్టి ఇక్కడ అయ్యా మేము కట్టలేము, వచ్చేసేయండి, నా పైసా ఫీజు లేకుండా మేము చేస్తాము. వాళ్ళకి ఇంకా మా ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళతోని స్పాన్సర్షిప్ తీసుకొని కూడా లాస్ట్ టైం కూడా మేడం చాలామందికి స్పాన్సర్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. ఇలా చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా సహకరిస్తే 100%గా నాకున్నటువంటి, ఎందుకంటే దిస్ ఈజ్ మై ప్యాషన్ అండ్ దిస్ ఈజ్ మై హాబీ. నేను దీని నుంచి ఆశించేది ఒకటే, రిజల్ట్ తీసుకురావాలి, పిల్లల్లో మంచి ఆరోగ్యాన్ని నింపాలి, వాళ్ళకు ఫ్యూచర్లో ఈ సర్టిఫికేట్ అవసరం వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను పాటుపడి చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు నేర్పిస్తున్నటువంటి ఈ యొక్క గేమ్లో వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాలు ఏ రకంగా ఉండాలి? ఆహార విహారాలంతా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆహార కాలుష్యం చాలా పెరిగిపోతూ ఉంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్, మరి ఏ నవధాన్యాలు తీసుకోండి, తృణధాన్యాలు తీసుకోండి. ఈ మధ్య మెడిసినల్ ప్లాంట్స్ కూడా హైబ్రిడ్ అయిపోతున్నాయి. కాబట్టి బెస్ట్ ఫుడ్ తీసుకోవాలని చెప్తూ ఉంటాను పిల్లలకు. ప్రతి ఒక్కరు కూడా స్ప్రౌట్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. నేను పిల్లలకు చెప్తుంటాను, స్ప్రౌట్స్ ఎలా తినాలి, ఎన్ని తినాలి. కొందరు అంటారు అది తీసుకుంటే నాకు వాతం అవుతుంది సార్, నాకు గ్యాస్ అవుతుంది. కాదు, ఆ యొక్క ఆహార విహారాల గురించి కూడా నేను ఎవ్రీ సాటర్డే హెల్త్ లెక్చర్ ఇక్కడ నేను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 to 7:30 ఎవరన్నా నెంబర్ ఆఫ్ కౌంట్ ఎంతమంది వచ్చినా కానీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళకి టిప్స్ ఇస్తూ ఇక్కడ వాళ్ళకు మంచి అవగాహన, ఆరోగ్యం అవగాహన కలిగిస్తున్నాను.
అయితే మెయిన్గా డ్రెస్ కోడ్ విషయంలో కానీ వాళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ నియమ నిబంధన కాకుండా శాంతికి చిహ్నం అనేటువంటిది వైట్ డ్రెస్. ఆ వైట్ డ్రెస్తోనే కంపల్సరీ కాటన్, ఎందుకంటే స్వెట్ అబ్జర్వ్ చేయాలి కాబట్టి, నడుముకు బిగుతుండాలి కాబట్టి బెల్టు, ఇదంతా శాస్త్రీయతతో కూడింది. ఆ విధంగానే మేము కూడా ఫాలో అవుతున్నాం. అయితే నేను వెళ్ళాక మీకు సేకండ్ ఇచ్చినప్పుడు మీ చేయి ఒక రాయిలా కట్టేలా ఉంది. అసలు మీరు ఎన్ని 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 గంటలు శారీరక శ్రమ చేస్తుంటారు ఈ విషయంలో? చిన్నప్పటి నుంచి కూడా నేను చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చేస్తుంటాను. నా ప్రాణంతో కూడా మార్షల్ ఆర్ట్స్ చేస్తూ అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలనే తాపత్రయంతో ఫ్యాట్ రానియకుండా రెగ్యులర్గా మార్నింగ్ 2 hours 2.5 hours పిల్లలతో కంపల్సరీ చేస్తాను. ఈవినింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక మేము వాళ్ళకు సర్వీస్ చేయడమే అవుతుంది. అయితే మీరు మరి చదువుకుంటూ కూడా బాగానే విద్యాభ్యాసాలు బాగానే చేశారు, ఓన్లీ ఈ ఫీల్డ్లోకి వచ్చారు అంటే మీకు ఒక గోల్ ఉండాలి, ఖచ్చితమైన గోలు. ఆ గోల్ ఏంది, దాన్ని ఎలా రీచ్ అవుతారు? గోల్ అంటే మేము ఉన్నప్పుడు ఇది స్పోర్ట్స్లో లేకుండా కాబట్టి స్పోర్ట్స్ గేమ్ మాకు తెలియకుండా, అప్పుడు అంత అవేర్నెస్ లేకుండే. ఈ మధ్య స్పోర్ట్స్ అనేది, ఒలింపిక్స్ అనేది బాగా అవగాహన వచ్చినటువంటి సమాజంలో సమయం ఇది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ వచ్చే 2020లో ఇక్కడ నుంచి ఒక మెడలిస్ట్ కావాలి, ఒలింపిక్ మెడల్ కావాలనేది నా తాపత్రయం. అయితే మీ ఇప్పుడు పెట్టేది మొత్తం కూడా ఖర్చుతో కూడుకున్నది. స్పాన్సర్షిప్ను మీరు ఏ రకంగా గ్యాదర్ చేస్తారు? మా టీవీ ద్వారా మీకు ఎలాంటి సహకారాలు చేయాలి స్పాన్సర్షిప్తో? స్పాన్సర్షిప్ అంటే మాకున్న వాళ్ళంతా కూడా ఏదో కొద్ది గొప్ప చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవాలి, మళ్ళీ మాకు కూడా కొద్దిగా సర్వ్ చేయాలి. వాళ్ళు ఏదో పెద్ద మనసుతో చేసి మేము ఉన్నామని చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ సహకారం ఉంటే దానికి మించినటువంటి సహకారం ఏది ఉండదు. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి వాళ్ళు సహకరిస్తే చాలా బాగుంటుంది. అయితే స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కండరాలు, ఉక్కు బాడీ కావాలన్నారు, అది కేవలం కరాటా వీటి ద్వారానే వస్తుంది. కానీ ఈ రోజులలో చూసినట్టయితే ప్రతి ఇంట్లో కూడా ఎంతసేపు ఉన్న బుజ్జిగా ఉన్నటువంటి బుజ్జాయిలే ఉండరు, కానీ గట్టిగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు లేరు. అంటే ఖచ్చితంగా కూడా ఇంటి వాళ్ళందరూ కూడా మీరు చెప్పే కాన్సెప్ట్ వస్తే మీరు ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అందుకే చెప్తున్నాను కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బాల్యావస్థ అనేది లేకుండా పోతుంది. చిన్న వయసులోనే ఓల్డ్ ఏజ్లో వచ్చే రుగ్మతలు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్క పేరెంట్, గవర్నమెంట్ కూడా రూల్ చేసేయాలి కంపల్సరీగా. యూ టు ప్లే స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్స్ వాళ్ళకి ఇష్టం ఉంది ఆడుకోవాలి. అందులో శాస్త్రీయత కూడినటువంటిది, ఆరుబయటగాలి అన్ని విధాల శ్రేయస్కరం అంటారు. చెప్పులు లేకుండా ఆడేటువంటి గేమ్లు మన తాతలు ముత్తాతలు అన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి సంప్రదాయంలో మనం ఉన్నాం కాబట్టి అలాంటి గేమ్స్ను కంపల్సరీ చేయాలి. ఏదో ఒక స్పోర్టు ప్రతి స్కూల్లో ప్రతి పీరియడ్ ఉండాలనేసి నా ఆలోచన. ఈ ఏదైతే ఈ గేమ్ ఉందో ఇది ఇండియాకి సంబంధించింది, కానీ ఈరోజు చైనా, జపాన్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇలాంటి విషయాలను చూసినప్పుడు మీరు నేర్చుకున్న వ్యక్తిలా మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా ఇది మనది వేదభూమి, కర్మభూమి, ఇంకేదేదో అంటున్నారు. వాస్తవంగా ఇక్కడనే శాస్త్రాలు పుట్టినాయి, ప్రపంచానికి నేర్పించినటువంటి దేశం మన దేశం. కాబట్టి మనం ఇక్కడనే ఉండిపోతున్నాము, వేరే దేశాలు వెళ్ళిపోతున్నాయి, ముందుకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం గుర్తించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయమై స్పందించి, ఇలాంటి ఇండివిజువల్ వ్యక్తులు ఆలోచించి స్పందించినంత మాత్రమే కాదు, మెయిన్ గవర్నమెంట్ స్పందించాలి. ముఖ్యమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చేస్తున్నారు, బట్ ఇంకా కొద్దిగా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే ఇలాంటి విషయాలు మొత్తం కూడా అగ్రరాజ్య దేశాలు మాత్రం ఎక్కువ పాల్గొంటున్నాయి, ఇండియా నుంచి కూడా చాలా తక్కువే అనుకుంటున్నా. ఇంకా పోతే ఇంకా చూసుకున్నట్టయితే మరి ఇలాంటి విషయాలను మీరు ఇక్కడ ఒక తానే సెంటర్ పెట్టారా? ఇలాంటి సెంటర్లు ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ఎక్కడ వ్యాపించే అవకాశం ఉంది? ఇది మెయిన్ సెంటర్, ఇది వైఎంసీఏ నారాయణ కూడా నేను పర్సనల్గా తీసుకునేది. నా శిష్యులు ఉన్నారు, యాప్రాల్, దిల్షుక్ నగర్, అట్లా డిస్ట్రిక్ట్స్లో మెదక్ డిస్టిక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఇలా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఎందుకంటే స్పోర్ట్స్లో వచ్చాము కాబట్టి అందరికీ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. సార్ మేము కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాం, మేము కూడా ఇదే ప్రొఫెషన్ తీసుకుంటాం, మంచిగా ఉంది అనేసి వస్తున్నారు ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మీరు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా మా V3 న్యూస్కి చెప్పినందుకు. ఏదైతే ఉందో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలి, స్పాన్సర్షిప్కి వెళ్ళాలని మీ ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చెప్పండి మేడం, ఇప్పుడు సార్కు మీకు ఎన్ని సంవత్సరాల సంబంధం ఉంది, మీరు ఎలా శిష్యరికం తీసుకున్నారు? నేను కరాటేలో 1994లో జాయిన్ అయ్యానండి. 1996లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నా. సెకండ్ టర్న్, థర్డ్ టర్న్ కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ అయ్యింది. ఇలా లెక్క పెట్టుకుంటే నాకు సారికి 25 నుంచి 25 ఏళ్ళ పైన సంబంధం ఉంది. నేను ఆయన శిష్యురాల్ని.
ఈరోజు ఇంత మంచి పొజిషన్లో నేను ఆమె బిజినెస్ ఉమెన్, నా ఓన్ బిజినెస్ ఉంది నాకు. ఈవెన్ దో నేను ఒక సోషల్ ఆర్గనైజేషన్కి వర్క్ చేస్తాను. ఈ పొజిషన్లో నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఇంత స్టబన్గా మార్కెట్లో సక్సెస్ఫుల్ అయి ఉన్నాను అంటే నా కరాటే వల్లనే. అందులో నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్ అనే కాన్సెప్ట్ నేను లైఫ్ లాంగ్ నమ్ముతాను. అది అందరికీ చెప్తాను కూడా చాలామందికి. ఎప్పుడు హర్డల్స్ వస్తూనే ఉంటాయి లైఫ్లో, స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. పడ్డాం కదా అని అబ్బా పడ్డాము అనుకోవద్దు. వీ హ్యావ్ టు గెట్ అప్. అలా నేను ఎప్పటికీ అసలు నాకు రికగ్నైజేషన్ వచ్చిందే వన్ బై వన్ నేను అచీవ్ చేస్తూ చదువులో కూడా నేను ఇంప్రూవ్ అయ్యాను. చాలా బాగా నేను డబల్ పీజీ చేశాను, ఎంకామ్ చేశాను ఫైనాన్స్లో, మళ్ళీ ఎంబీఏ హెచ్ఆర్ చేశాను మ్యారేజ్ అయ్యాక కూడా. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఈజీ ఫర్ మీ బికాస్ ఐఎమ్ అ స్పోర్ట్స్ ఉమెన్. ఓకే, ఇప్పుడు మహిళలుగా బ్లాక్ బెల్ట్గా మీరు చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలా పొద్దుబలం చేస్తున్నారు? నేను యాక్చువల్గా కరాటేలో బ్లాక్ బెల్ట్ 3rd డాన్, ఇప్పుడు టైకోండోలో బ్లాక్ బెల్ట్ 1st డాన్ తీసుకున్నా. మేము ఇది టైకోండో స్థాపించి 1 year అవుతుంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి. ఇంకా మా ఫ్యూచర్ టార్గెట్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా మొన్న నేను రీసెంట్గా మలేషియాకి వెళ్ళి Under 40 వెయిట్ కేటగిరీ కింద బ్రాంజ్ మెడల్ విన్ అయ్యి వచ్చాను. అది వచ్చాక ఇక్కడున్న పేరెంట్స్కి ఎంత వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారంటే దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఇంత మేడము ఈ పొజిషన్లో ఉన్నా, ఇంత బిజినెస్ ఉన్నా, ఇంత బిజీగా ఉన్నా టైం తీసుకుని హెల్త్ కాషియస్. నేను వెయిట్ ఎక్కువ ఉండేదాన్ని, 17 kgs వెయిట్ దిగాను టోర్నమెంట్ కోసం, ఓన్లీ లిక్విడ్ డైట్ మీద. అదే వాళ్ళకి అడ్వైస్ చేశాను పేరెంట్స్కి. వాళ్ళు అది మెల్లమెల్లగా ఫాలో అవుతున్నారు. ఒకటేసారి కాదు కదండి, నేనంటే స్పోర్ట్స్ ఉమెన్ చేయగలిగా, అదర్ ఉమెన్ దే కాంట్. సో టైం టేకింగ్ అయినా మెల్లగా చేయండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంట్ టు రెడ్యూస్ యువర్ వెయిట్ అండ్ యూ వాంట్ టు బీ ఫిట్, మీ పిల్లల్ని ఇంకా మంచిగా చూసుకోగలగాలి, బాగా చెయ్యాలి, మీరు హ్యాపీగా ఉండాలి, స్టబన్గా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే మీ ఫ్యాట్నెస్ పోవాలి. దానికి మీరు ఇలా చెయ్యండి అంటే వాళ్ళు నాకు చెప్పకుండానే వచ్చి ప్రాక్టీస్ చేసుకోవటము నేను చూసి స్టన్ అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మేడం, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ సంస్థలో జాయిన్ అయ్యారు, ఎలా ఉంది? 2009 నుంచి ఇది కృష్ణ సార్ పరిచయం. మా పిల్లలు 18 months నుంచి కంటిన్యూ చేస్తున్నారు కరాటే. ఇప్పుడు టైక్వాండో దాంట్లోకి వెళ్ళారు. వాళ్ళు బెటర్ ఫీల్ అవుతున్నారు, వెయిట్ లాస్లో ఉన్నారు, వెయిట్ ఎక్కువ గెయిన్ కాకుండా ఉంది, ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు, హెల్త్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు. అందు గురించి కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పుడు మీరు మీ పిల్లలు మీ చిల్డ్రన్స్ కూడా ఇక్కడ జాయిన్ చేయించారు, మరి మిగతా పేరెంట్స్ వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? నేను అడ్వైజ్ చేస్తానే ఉన్నాను, మనం మెడిసిన్స్ అనేది యూజ్ చేయొద్దు, అంటే బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి అని. దానికోసం నేను అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాను, జాయిన్ చేయండి అనేది. ఎవరైనా ఫీజు లేదు కట్టలేము అన్నా కానీ మేము చూసుకుంటామని చెప్పి కొంచెం స్పాన్సర్ చేసి కూడా వాళ్ళని జాయిన్ చేపిస్తున్నాము. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఈరోజు వైఎంసీఏ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ మెగా ఈవెంట్లో మనం ఈరోజు ఆర్కే కృష్ణ గారిని కలవడం జరిగింది. వారి యొక్క విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ నరేష్తో మీ సురేష్ దండు.